హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్. ఈ వీడియో వచ్చేసరికి చాలా రోజుల క్రితం తీసిన వీడియో అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ వీడియో తీశాను. సో అప్పుడు పోస్ట్ చేయడానికి వీలు పడలేదు. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. మన వినుకొండలో ఫేమస్ గుడి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి చాలా మంచిగా చేస్తారు. సో ఇప్పుడైతే మనం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా రోడ్లు ఎంత విశాలంగా ఉన్నాయో. ఉదయాన్నే అయితే మేము బయలుదేరాము, మా నాన్నగారు నేనైతే. మేము ఉండే దగ్గర నుంచి వినుకొండ అయితే చాలా దగ్గర. సో ఆల్మోస్ట్ వినుకొండనే చెప్పొచ్చు. మధ్యలో ఒక చిన్న చెక్కవాగు అనేది ఒక అడ్డు ఉంటుంది. సో వినుకొండలో అయితేనే కలిసి ఉంటుంది మా ఊరు కూడా. ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని మేమైతే గుడికి అయితే బయలుదేరాం. సో అక్కడ ప్రతి సంవత్సరం కూడా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ పూజలు కానీ చాలా చక్కగా చేస్తారు. మేమైతే ప్రతి ఒక్క శనివారం కూడా మా నాన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటారు. సో ఇవాళ ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి కదా, సో ఇవాళ వెళ్తున్నాము. చూస్తున్నారు కదా ఎలా డెకరేషన్ చేశారు. జనాలు అయితే వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చాలా బాగుంది. మంచిగా చాలా అందంగా అయితే డెకరేట్ చేశారు. నేను అనుకోలేదు, వీడియో తీస్తున్నాను కదా, ఆ వీడియోలో ఉన్నారు మా సార్. బట్ నేను అనుకోలేదు ఆయన అని. తర్వాత అయితే పలకరించాను సార్ని. చూడండి అసలు ఎంత బాగుందో. జనం అయితే చాలామంది అయితే వచ్చారు. బ్యారిగేట్లు పెట్టి, సో క్యూ లైన్స్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 7-8 క్యూ లైన్స్ అయితే పెట్టారు. వినుకొండలో కల్లా చాలా ఫేమస్ గుడి అండి ఈ గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. వైకుంఠ ఏకాదశి కదా, జనాలు అయితే కితకితలాడుతున్నారు. సో ప్రత్యేకించి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. చాలా బాగా అయితే జరిగింది పూజలు. వేకువజాము నుంచే భక్తులు అయితే పోటెత్తారు స్వామివారిని దర్శించుకోవడానికి. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో బయటకు వచ్చేయాలనుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా గుడిని, లోపలైతే ఇలా ఉంటుంది. సో స్వామివారిని మంచిగా అయితే అలంకరించారు పూలతోటి. చాలా బాగా చేస్తారండి. ప్రతి ఇయర్ కూడా వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామి గుడిలో చాలా మంచిగా చేస్తూ ఉంటారు. చూస్తున్నారు కదా స్వామివారిని అయితే దర్శించుకున్నాము. సో చిన్నగా అయితే బయటకు వచ్చేస్తున్నాం మేము. అందరు అక్కడ పుట్టకు కూడా పూజలు అయితే చేస్తూ ఉన్నారు. సో బయట చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామిది ఈ విధంగా అయితే చేశారు, పూలతోటి అలంకరించినట్టుగా. సో చాలా బాగుంది. అందరైతే అక్కడికి వచ్చేసి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. సో గుడిని అయితే చూడండి, చాలా బాగుంటుంది. సో లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో గణపతి దేవుడు, లక్ష్మీ అమ్మవారు, నాగమయ్య టెంపుల్, సో అన్నీ గుళ్ళు అయితే ఉంటాయి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో దట్స్ ఇట్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. జై హింద్.